హలో సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ భారతీ మీడియా. సో మీరు 2019లో జనసేన తరఫున పోటీ చేశారు. 16,400 ఓట్ల వరకు మీకు వచ్చాయి. అండ్ ఇప్పుడు పార్టీ నుంచి ఆ పార్టీని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? అండ్ కుప్పంలో సైతం నేను చంద్రబాబుని ఓడిస్తాను అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీరు ఏ విధంగా గెలుస్తారన్న నమ్మకం మీకుంది? థ్యాంక్ యూ ప్లీజ్. 2019లో నేను రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పటి వరకు అధికారంలోకి ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల కావచ్చు, నియోజకవర్గానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి ముందుకు రావడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు ముందుకేసామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, నాకు సరైన పార్టీ అవుతుందని చెప్పి భావించే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలకు నా సిద్ధాంతాలకు ఏ విధంగానూ సరిపోదని తెలుసుకున్న తర్వాతే పూర్తిగా పార్టీ నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇక మీరన్నట్టు పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గ ప్రజలు ఇంటికి పంపించడానికి, అతని రాజకీయ జీవితానికి అంతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో ఏమాత్రం అనుమానం. సార్ బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్. 13 ఒక్క క్వశ్చన్ జస్ట్ టేబుల్ అంటే ఒక క్వశ్చన్. సో నా పేరు తిరుపతి అన్న, నాది E96 టీవీ, TR టీవీ అండ్ మనం టీవీ. సో ఆంధ్రాలో అనేక పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉన్నది. మీ పార్టీకి ప్రధాన ఎజెండా ఏంటన్న? థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేమా ప్లీజ్. దీని మీద నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి, కుటుంబ పాలనను అరికట్టడానికి ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు వేయడంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి, నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి, రాష్ట్రం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్రం దిశగా భారత చైతన్య యువజన పార్టీ పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. చక్కగా టేబుల్స్ మీద స్నాక్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, తాగుతూ ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్క ఇంటర్వ్యూకి వెళ్తే మనకి ఏమి ఇవ్వరు, తెలిసిందే కదా, తిట్టుకుంటూ వస్తాం బయటికి కదా. చక్కగా ఎంజాయ్ చేస్తూ క్వశ్చన్స్ కూడా ఎంజాయ్ చేయండి. నేను 108 ఛానల్స్ 108 క్వశ్చన్స్ అనుకున్నా కానీ 308 క్వశ్చన్లు అడిగితే ఎట్లా చెప్పండి? 9:30 10:30 అయిపోతుందేమో. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సూటిగా స్పష్టంగా. నమస్కారం సార్, నా పేరు శివ చౌదరి, శివ స్టూడియోస్ ఫౌండర్ని. సో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు సో మీ ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన సలహాలు ఏంటి? అట్లాగే మా సీనియర్ యాంకర్ ఇంతకుముందుకు మిమ్మల్ని ఆంధ్ర అంబానీ అని అనడం జరిగింది. సో మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది మేము తెలుసుకోవచ్చా? నేను వ్యాపార రంగం నుండి రాజకీయ రంగం వైపు అడుగులు వేసినప్పుడు నా మనస్తత్వము, నా ముక్కుసూటితనము తెలిసిన స్నేహితులు కానీ, బంధువులు కానీ నాకు రాజకీయాలు సరిపోవని చాలామంది తెలియజేయడం జరిగింది. కానీ నేను రాజకీయాల మీద పూర్తి అవగాహనతో, ఒక స్పష్టమైన నిర్ణయంతో రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందుల్ని, కష్ట నష్టాలని, వేధింపులను అన్నింటినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడే రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. ఇక మీరన్నట్టు నేను అంబానీని కాదు, ఆదానీని కాదు. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి భగవంతుడి ఆశీస్సులతో వ్యాపార రంగంలో నేను సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత రాజకీయ రంగంలో ఒక మార్పు తీసుకురావాలనే ఆశయంతో నేను ముందుకొచ్చాను. అంతే తప్ప మీరు అనుకున్నట్టు వేరే రకంగా ఎటువంటి విధంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. రైట్, నెక్స్ట్ సార్ ఒక్క క్వశ్చన్ ప్లీజ్. 108 ప్రశ్నలు, 108 జర్నలిస్టులు అంటే నేను వస్తాను, దాడి చేస్తుర్రబ్బా మీరు. మాట్లాడదాం, అందరూ మాట్లాడదాం బ్రదర్ ప్లీజ్. అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి, ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాను, అందరూ సైలెంట్ గా ఉండండి. సార్ ఇటువైపు ఒకసారి రైట్. రామచంద్రయ్య గారు, ఒక
ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? దానికల ముఖ్య కారణం ఏమిటి? నేను చిన్నప్పటి నుండి నా కుటుంబ నేపథ్యం కానీ నా చుట్టుపక్కల కానీ ఎటువంటి రాజకీయంగా లేకపోయినప్పటికీ నేను చదువుకున్న రోజులప్పటి నుండి రాజకీయంగా ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఇంట్రెస్ట్ అయితే ఉండేది. ముఖ్యంగా మా పుంగనూరు నియోజకవర్గంలో కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ అతనికి ఎదురెళ్తే ఎలాంటి వాళ్ళైనా తట్టుకోలేరు, ఏదైనా చేయగలరు, ఎవ్వరు ఎదురు నిలబడరు, అతను ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, రౌడీయిజం చేసినా, ఏం చేసినా ఎదిరించే వాళ్ళు లేరు అనే ఒక రకమైన భయానకమైన వాతావరణం ఏదైతే ఉందో, ఎక్కడో ఒక చోట తిరుగుబాటు రావాలి అనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుండి రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. అయితే ఆ తర్వాత గత 5 సంవత్సరాల నుండి నేను చేసిన పర్యటనల వల్ల కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, మేధావులు పెద్దలతో అందరితో చర్చించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కావచ్చు, ఇప్పుడున్న పార్టీల వల్ల కావచ్చు, ఈ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతోందని గుర్తించిన తర్వాతే బీసీ యువజన పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ. బీసీవై పార్టీ పేరు, బీసీ ఆ పార్టీ పేర్లోనే ఉంది బీసీవై. ఆ వై క్యాన్సర్ దొరికిందా మీకు? ఎగ్జాక్ట్లీ మ్యామ్. భారత చైతన్య యువజన పార్టీ యాక్చువల్లీ పార్టీ పేరు వెనక ఉన్న మీ ఉద్దేశం ఏంటి? అంటే మనం మామూలుగా ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయంగానే ఉంటుంది పార్టీ, లేదా రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రీయంగా ఉంటుంది, కానీ జాతీయ స్థాయిని ఆకర్షించే విధంగా ఉన్న మీ పార్టీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? పార్టీ ప్రధాన ఆశయము, లక్ష్యము ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని. ఆ మార్పు రావాలంటే చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావాలంటే యువత ముందుకు రావాలి. యువత ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది, మార్పు సాధ్యమవుతుంది. ఏదైతే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడం కానీ, అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కానీ యువత ముందుకు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ యువతలో చైతన్యం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి భారత యువజన పార్టీ అనే పేరుతోటి ముందుకు రావడం జరిగింది.